రైట్. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సంఘర్షణ, అణ్వాయుధాలు, భద్రత, ఆధిపత్యం వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. రైట్, దానిపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు పుట్టి మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి ఇద్దరికి. ముందుగా కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి ఆపరేషన్ రైజింగ్ లైన్, ఈ దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రాం పైన ఎంత ఎఫెక్ట్ పడుతుందంటారు? అంటే ఈ మిడిల్ ఈస్ట్లో మొత్తం మీద చూసినట్టయితే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని ఇదేమన్నా చేంజ్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికా భయపడతా ఉంది. ఎందుకు భయపడతా ఉంది అంటే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఇదే అమెరికా, ఇదే ట్రంప్ గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం నుంచి 2018లో ఏకపక్షంగా జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచినటువంటి 6.5 సంవత్సరాలుగా ఇరాన్ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది. అది ఎంతవరకు వచ్చిందంటే, 2 నెలల కాలంలో అణుబాంబుని తయారు చేయడం, దాన్ని అవసరమైన చోటుకి తీసుకువెళ్ళి మళ్ళా దాన్ని విడగొట్టి మళ్ళా దాన్ని కలిపి బాంబును ప్రయోగించడానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదా ఇతర వసతులన్నింటినీ కూడా ఇరాన్ సంపాదించుకుంది అనేటువంటి వార్తలు ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితమే వచ్చాయి. అప్పటి నుండి మళ్ళా మరొకసారి ట్రంప్ ఇరాన్ మీద మీరు అణు ఒప్పందాన్ని చేసుకోవాల్సిందే అని చెప్పేసి మళ్ళా అదే ట్రంప్ ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఆ ఒత్తిడి తీసుకురావటం దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఈ దాడులు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి జో బైడెన్ హయాంలోనే అమెరికా తలపెట్టినప్పటికీ ఎన్నికలకు ముందు అది జరిగితే దాంతో వచ్చేటువంటి పర్యవసానాలు లేదా వికటిస్తే కలిగేటువంటి ఎన్నికల నష్టం, వీటన్నింటినీ బేరీజ్ వేసుకున్నటువంటి జో బైడెన్ ఆ ప్రయత్నాన్ని అప్పుడు విరమించి ఇజ్రాయెల్ని వెనక్కి తగ్గమని చెప్పాడు. ఇప్పుడు ట్రంప్ ఎందుకు దీన్ని అమలు చేయించాడు అంటే, దీనిలో 2 కారణాలు కనిపిస్తుంది. ఒకటి, ఇరాన్ అణు కార్యక్రమం అనేటువంటిది అది ముగింపు దశకు వచ్చేసింది ఆల్రెడీ. ఇక అంటే అసెంబుల్ చేయటమే, అణుబాంబుని అసెంబుల్ చేయడం, పరీక్షించడమే తరువాయి అటువంటి స్థితి వచ్చిందనేటువంటిది ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు ఎందుకు ఈ సమయాన్ని ట్రంప్ ఎందుకు ఎంచుకున్నాడంటే, ట్రంప్ ఇంటా బయట తీవ్రమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. జూలై 9 గడువు పెట్టాడు, 90 రోజులు గడువు ముగుస్తుంది ఇతర దేశాల మీద పన్నులు విధింపుకు సంబంధించి. ఈలోగా ఒప్పందాలు కుదిరేటువంటి అవకాశం కానీ లేదా ట్రంప్ కి లొంగేటువంటి పరిస్థితి కానీ ప్రపంచ దేశాల నుంచి ఎక్కడ కనపట్టలేదు. ఇది ఒకవైపు ఉంటే, అంతర్జాతీయంగా జాతీయంగా వలసవాదుల్ని లేదా వలస కార్మికుల్ని లేదా అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళని, అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ ని బయటికి పంపించే పేరుతోటి లాస్ ఏంజల్స్ లో ప్రారంభించినటువంటి దాడులు, అరెస్టులు అక్కడ దేశంలో కొత్త సమస్యని సృష్టించాయి. దేశవ్యాప్తంగా ట్రంప్ కు వ్యతిరేకంగా ఈ వలస కార్మికుల సమస్య మీద ప్రదర్శనలు జరుగుతున్నాయి. రేపు 14వ తారీఖున దాదాపు 20 లక్షల మంది కార్మికులు, నో కింగ్స్ అంటే ఇక్కడ రాజులు ఎవరు లేరు, ప్రజాస్వామ్యం ఉంది, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే అంగీకరించేది ట్రంప్ అంటూ 14వ తారీఖున అమెరికా అంతటా కూడా దాదాపు 1500 చోట్ల ప్రదర్శనలకి ప్లాన్ చేశారు. ఇంతకుముందు హ్యాండ్స్ ఆఫ్ పేరుతోటి ఏప్రిల్లో జరిగినటువంటి ప్రదర్శనల తర్వాత అంతకంటే ఎక్కువ మందితోటి ఇప్పుడు నిరసన తెలియజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని ఇంటా బయట తలెత్తినటువంటి ఈ ఉక్కిరి బిక్కిరితోటి ట్రంప్ దైన్ నుంచి పక్కదారి జన దృష్టిని, అమెరికన్ల దృష్టిని లేదా ప్రపంచ దృష్టిని పక్కదారి పట్టించడానికి ఇప్పుడు
ఇజ్రాయెల్ ద్వారా ఈ దాడికి దిగినట్టుగా కనిపిస్తూ ఉంది. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే $6-7 ఒక్క రోజులోనే చమురు ధరలు పెరిగాయి. ఆ తర్వాత ఏమవుతుంది, ఏమిటి, ఎన్ని రోజులు కొనసాగిస్తారు, దీనికి ప్రతిగా ఇరాన్ ఏ విధమైనటువంటి ప్రతిదాడులు చేస్తుంది అనేటువంటిది మొత్తం ఒక పశ్చిమాసియానే కాకుండా యావత్ ప్రపంచాన్ని కూడా ఒక విధమైనటువంటి ఆందోళనకి గురి చేస్తున్నాయనేది నా అభిప్రాయం. ఎస్. సో మురళీ మనోహర్ గారు, ఇంట